ఎరెక్షన్ ఇస్ నాట్ జస్ట్ బ్లడ్ ఫ్లో ప్రాబ్లం. అది మైండ్, నర్వ్స్, బ్లడ్ మూడు కలిసి వర్క్ చేయాలి. అప్పుడే ఎరెక్షన్ అనేది వస్తుంది. చాలా మంది చెప్తారు, డాక్టర్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉంటున్నాయి నాకు, కానీ ప్రాబ్లం మట్టుకు తగ్గట్లేదు, లేకపోతే అది అలానే కంటిన్యూ అవుతుంది అని. ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎరెక్షన్ సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే 3 సిస్టమ్స్ గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ మెయిన్ సిస్టమ్ వచ్చేసి మన బ్రెయిన్. మన ప్రతి ఒక్కటి స్టార్ట్ ఫ్రమ్ ది బ్రెయిన్. ఎరెక్షన్ ఫస్ట్ బ్రెయిన్ లోనే స్టార్ట్ అవుతుంది కూడా. బ్రెయిన్ రిలాక్స్ గా ఉంటే సెక్షువల్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి, బాడీకి సేఫ్ అని మెసేజ్ వెళ్తుంది. బ్రెయిన్ స్ట్రెస్ లో ఉంటే సిగ్నల్స్ బ్లాక్ అయిపోతాయి, బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. సర్వైవల్ మోడ్ లో మనకి ఎప్పుడూ సెక్స్ ప్రయారిటీ కానే కాదు. సెకండ్ మెయిన్ సిస్టమ్ వచ్చేసి మన నర్వస్ సిస్టమ్, అంటే మన సైలెంట్ కంట్రోలర్. బ్రెయిన్ సిగ్నల్ పంపించిన తర్వాత నర్వస్ సిస్టమ్ ఆ సిగ్నల్ ని క్యారీ చేయాలి. యాంగ్జైటీ కానివ్వండి, ఫియర్, ఓవర్ థింకింగ్ ఉంటే నర్వ్ సిగ్నల్స్ కూడా సప్రెస్ అయిపోతాయి, మజిల్స్ టైట్ అవుతాయి, బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి. అందుకనే మన పర్ఫార్మెన్స్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఎరెక్షన్స్ కూడా ఇన్కన్సిస్టెంట్ గానే ఉంటుంది. థర్డ్ మెయిన్ సిస్టమ్ ఇస్ ది బ్లడ్ ఫ్లో, ది లాస్ట్ స్టెప్, నాట్ ది ఫస్ట్. బ్రెయిన్ అండ్ నర్వ్స్ రెడీ ఉంటే బ్లడ్ ఫ్లో ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే పిల్స్ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తాయి, కానీ మైండ్ని అడ్రస్ యూజువల్గా చెయ్యవు. ఇవన్నీ బాడీని క్రానిక్ అలర్ట్ మోడ్లో పెట్టేస్తాయి. అలర్ట్ బాడీ ఎరెక్షన్ని సప్రెస్ ఖచ్చితంగా చేస్తుంది. ఎరెక్షన్ ప్రాబ్లం అని అంటే టాబ్లెట్ ప్రాబ్లం అని అనుకోవడం చాలా ఈజీ, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మైండ్, నర్వ్స్, లైఫ్ స్టైల్ అన్నిటినీ అడ్రస్ చేయాలి. బ్లడ్ ఫ్లో ఇంపార్టెంట్, కానీ బ్రెయినే ఆల్వేస్ ఫస్ట్.